ఓం శ్రీ సాయిరామ్. పురుషార్థములలో మోక్షం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ఇది చివరి పురుషార్థము, మోక్ష రూపమైంది. దీనిని అందరూ ఆశ్రయించలేరు. ధర్మార్థ కామాల్లో దాగి ఉన్నటువంటి పరిమితాలను అర్థం చేసుకున్న వారే పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని ఆశిస్తారు. కేవలం ధర్మార్థ కామాల పరిధిలో మనిషి సంతృప్తి చెందలేడు. అతని సమస్య లౌకికమైంది కాదు, పారమార్థికమై ఉంది. అసంతృప్తిని భరించే స్థితిలో ఏ వ్యక్తి లేడు. పరిమితాలను సహించే స్థితిలో ఏ మనిషి లేడు. ఆ భావాన్ని అంగీకరించలేడు. అజ్ఞానాన్ని భరించలేడు. దుఃఖాన్ని ఏవో సహించలేడు. సర్వ అనర్థాల నుండి విడిపడాలి అనేదే అతని కోరిక. ఈ కోరికను తీర్చే శక్తి ధర్మార్థ కామాలకు లేదు. ఈ సత్యం అర్థమైన వెంటనే వ్యక్తి నాలుగవ పురుషార్థం వైపు తిరుగుతాడు. అదే మోక్షం, సర్వబంధ వినిర్ముక్త స్వరూపం. మోక్షం అనేది సహజమైన స్వేచ్ఛ, అందరూ కోరుకునే విముక్తి. అందరూ వాంఛించేది ఇదే అయినా కొందరికి మాత్రమే ఈ విషయం తెలుసు. అయిష్టమైన దాన్ని ఎవ్వరూ భరించలేరు. పంజరంలో ఉంచితే పక్షి కూడా యాతన అనుభవిస్తుంది. బయటపడాలని తపన చెందుతుంది. విడుదల కావాలని గిలగిల తనుకుంటుంది. పంజరంలో ఉండటం బంధం, విడుదల కావటం మోక్షం. కారాగృహంలో బంధింపబడిన ఖైదీ ఏం కోరుకుంటాడు? అతనికి చాలా అవసరాలు ఉండొచ్చు, కానీ అతని ముఖ్య అవసరం, అతడు వాంఛించే ప్రధాన ప్రయోజనం విడుదల మాత్రమే. అదే విముక్తి, అదే మోక్షము. ఆత్మానం పాశేభ్య మోచయతీతి మోక్ష. జీవుని బంధం నుండి విడిపించేది ఏదో అదే మోక్షము. బంధము నుండి విడిపడాలి అనే వాంఛ అందరిలో ఉంది. అదే అందరిలో ప్రధాన వాంఛ. జీవులందరూ ఆశించే ముఖ్య ప్రయోజనం అదే. అందుకే అది పరమ పురుషార్థమైంది. ఇంతకీ మోక్షం అంటే పొందటమా, విడిపడటమా అనే ప్రశ్న ఈ దశలో మనకు ఉదయిస్తుంది. నిజమే, పొందినట్లు అనిపిస్తున్న వాస్తవానికి పోగొట్టుకున్నట్లే ఉంది. ఖైదీ స్వేచ్ఛను పొందినాడు అంటాము, కానీ యథార్థానికి అతడు బంధం నుండి విడిపడ్డాడు. అదే విముక్తి. మోక్షం కూడా అలాగే కనిపిస్తూ ఉంది. బంధము ఏదో కాదు, దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే. అందుకనే బంధాన్ని ఎవరూ భరించలేరు. దుఃఖాన్ని కలిగించే బంధం నుండి విడిపడాలని కోరుకుంటారు. అదే మోక్షేచ్ఛ. విముక్తిని అభిలషించే ప్రగాఢ వాంఛ. దుఃఖము నుండి, అసంతృప్తి నుండి శాశ్వతంగా విడిపడాలనేటువంటి ఆశ, ఏకైక ఆకాంక్ష. దుఃఖాదీనాం మోక్షణం అవసానం మోక్ష. దుఃఖాదుల యొక్క వినాశమే మోక్షము. దుఃఖాన్ని కలిగించేది బంధమైతే సుఖాన్ని కలిగించేది మోక్షము. అదే బంధ విముక్తి. అసంతృప్తి బంధమైతే అసంతృప్తిని శాశ్వతంగా విడిపించి నిత్యతృప్తిని ప్రసాదించేది మోక్షము. అదే అందరూ ఆశించేది. తృప్త భవిష్యామి. నేను తృప్తిని పొందాలి, తృప్తుడనై ఉండాలి. ఇదే అందరి అభిలాష. కానీ నేను తృప్తి చెందాలి అని ఎవరైతే అంటున్నారో వారు ఎవరైనా సరే ప్రస్తుతం అసంతృప్తిలో ఉన్నారని అర్థము. అంతేకాదు, అసంతృప్తిని భరించలేక దాని విముక్తిని పొందాలని కోరుకుంటున్నారని భావం. అసంతృప్తి వల్ల కలిగే దుఃఖాన్ని మనిషి భరించలేకపోతున్నాడు. ఇదే బంధము. దాని నుండి విడుదల పొందాలని యత్నిస్తున్నాడు. అదే మోక్షం. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.